ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లిస్టు రెడీ చేసింది సర్కార్. 10,000కు పైగా స్కూళ్లలో 40 మంది లోపు విద్యార్థులున్నట్లుగా గుర్తించింది. ఇక 108 స్కూళ్లలో అయితే ఒక్క విద్యార్థి కూడా లేడని అధికారులు లెక్కలు చేల్చారు. దీంతో ఆగస్టు ఫస్ట్ వీక్లో స్కూళ్లు, టీచర్ల రేషనలైజేషన్ ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లపై నజర్ పెట్టింది సర్కార్. టీచర్లు, స్కూళ్ల రేషనలైజేషన్ పై కాన్సంట్రేట్ చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూల్స్ లిస్ట్ రెడీ చేసింది విద్యాశాఖ. స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఆధారంగా 1 నుంచి 40 మంది విద్యార్థులున్న స్కూళ్ల లెక్కలు తీసింది. 10,515 స్కూళ్లలో 40 మందిలోపు విద్యార్థులున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ఏడాది 108 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేడని విద్యాశాఖ గుర్తించింది. ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్న స్కూళ్లు 13, ఇద్దరున్న స్కూళ్లు 50 ఉండగా 5గురులోపు విద్యార్థులున్న స్కూళ్లు 354గా గుర్తించారు. 10 మందిలోపు 1,231 స్కూళ్లుండగా 15 మందిలోపు 2,583, 20 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లు 3,938గా తేల్చారు. పక్క స్కూళ్లలో 10 లోపు ఉన్న విద్యార్థులను విలీనం చేయాలా లేక 20 లోపు ఉన్న వారిని విలీనం చేయాలా అన్నదానిపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు 5 లోపు విద్యార్థులున్న స్కూళ్లలో చాలా వరకు తప్పుడు లెక్కలిచ్చినట్లు తెలుస్తోంది. వేరే స్కూలుకు వెళ్లాల్సి వస్తుందన్న కారణంతో టీచర్లు తప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. అందుకే 5 లోపు విద్యార్థులున్న స్కూళ్లను మరోసారి తనిఖీ చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు ఫస్ట్ వీక్లో స్కూళ్లు, టీచర్ల రేషనలైజేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో 5,200 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాలు, హైస్కూళ్లలో డిజిటల్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. డిజిటల్ బోధనపై ఆగస్టు 15 లోపు రిపోర్ట్ ఇవ్వాలని విద్యాశాఖ డైరెక్టర్కు సూచించారు.